కుంభరాశికి పంచమంలో గురువు ఉండడం ఇది ఒక్కటి కాపాడుతుంది. అటు రాశిలోకి రాహు రావడం, సప్తమంలో కేతువు రావడం దోషమే. అయినప్పటికీ గురువు కుంభరాశిని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ, జన్మంలో రాహు ఉన్నప్పటికీ ఈ గురువు యొక్క దృష్టి వలన కుంభరాశి వారికి మంచి జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి అనేక ఆరోగ్య సమస్యలు, వైవాహిక సమస్యలు, భర్తతో సమస్య లేదా భార్యతో సమస్య, ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, ఇలా అనేక చికాకులు క్రమక్రమేణా తగ్గేటటువంటి రాశులు కుంభరాశి. సడన్గా మొత్తం మారిపోయి మంచి జరుగుతుందని చెప్పను, ఎందుకంటే ఏలినాటి శని ఉంది. శని కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉన్నాడు. కానీ నెత్తిపైన ఉన్నటువంటి శని దోషం కన్నా శని కుటుంబ స్థానంలో ఉండడం కొంత దోషాన్ని తగ్గిస్తాడు. మొన్నటి వరకు కుంభరాశి వారికి నెత్తిపైన కంటక శని దోషంతో శని బాధించాడు. ఇప్పుడు శని మారటం, రాహు మారటం, కేతు మారటం, ఈ కుటుంబ స్థానంలో ఉన్న రాహు మారటం, కుటుంబంలో గొడవలు తగ్గుతాయి. కేతువు ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్న కేతు మారటం మాంగళ్య దోషాన్ని తీసేస్తాడు. ముఖ్యంగా అన్నిటికన్నా అతి ముఖ్యంగా విపరీతమైన పాజిటివ్ పవర్ ఏంటంటే గురువు నవమ దృష్టితో కుంభరాశిని చూడటం, ఈ కుంభరాశికి పంచమంలో గురువు ఉండడం, ఇవన్నీ కూడా శుభాలకు దారితీస్తాయి. 5వ నెల నుండి బాగుంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ కుంభరాశికి చాలా బాగుంటుంది. అయితే వీళ్ళ భక్తి, వీళ్ళ యొక్క దైవ ఆరాధన ఇవే వీళ్ళని కాపాడుతాయి. ఎందుకంటే గురువు కాపాడుతున్నాడు. గురువు అంటే దైవం. అందులో కుంభరాశి వారు ప్రతి శనివారం తలస్నానం చేయాలి ఖచ్చితంగా. ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఏకాదశి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ కుంభరాశి వారు ప్రతి ద్వాదశి రోజు వీలైతే 1 కేజీ బియ్యము దానం చేయాలి. ఈ పరిహారం చేసుకుంటే, ఒకటి శనివారం తలస్నానము, రెండోది ఏకాదశి రోజు ఉపవాసం బ్రహ్మచర్యము, మూడోది ద్వాదశి రోజు బియ్యము దానం చేయటం, 1 కేజీ బియ్యం దానం చేయటం. ఎక్కడ? ఏ దేవాలయంలో అర్చకులకైనా ఇవ్వచ్చు. ఈ పరిహారము కుంభరాశి వారు పరమ భక్తితో ఆచరించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. మీ రాశిపైన ఉన్న గురు బలము రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు లభించడం, వ్యాపారాలు చేసే వాళ్ళకు బాగా కలిసి రావడం, విదేశాలకు వెళ్ళడం, ఇతరత్ర అనేక శుభ ఫలితాలు సంభవిస్తాయి. కుంభరాశి వారికి పెద్దగా దోషాలు లేవు. ఈ నెల నుండి దోషాలు తగ్గుతాయి.